శ్రీ గురుభ్యో నమః. ముగిసిపోయిన మనిషి. దూర ప్రాంతం నుండి వచ్చిన ఆత్మీయుడొకడు కొంతకాలం మనతో గడిపి అతడు తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు వీడ్కోలు పలికే సమయంలో మనలో ఓ సన్నటి బాధ ఉంటుంది. అలాంటి సమయాల్లో బాధ లేకుండా ఉండటానికి గురువుగారు దానికో నివారణా మార్గం కనిపెట్టి మాకు చెప్పారు. అది ఏమంటే, భుజాన బ్యాగు తగిలించుకొని గడప వద్ద కనబడిన తొలి దృశ్యంలో ఉన్న ఆ ఆత్మీయుణ్ణి తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు బ్యాగు తగిలించుకొని సెలవు తీసుకొని వెళ్ళే చివరి దృశ్యంగా చూడడమే. అలా ముగింపును ప్రారంభంలోనే చూడడం వలన ముగింపు అనేది అంత బాధాకరంగా ఉండదు అంటారు గురువుగారు. అతడు సద్గురువు అని అతని చెంత చేరవద్దు, అతడు కపట గురువు అని చేరు. సద్గురువే అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ కపట గురువైతే ఎలాగూ మనం ముందుగానే అతడు కపటి అనే భావంతో చెంత చేరాం కనుక అంతగా మనసు బాధించదు. ఇలా అన్ని విషయాల్లోనూ వ్యతిరేక స్థితులకు సిద్ధంగా ఉంటే ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారినా సరే మానసిక ఘర్షణ ఉండదు. ఇది నెగిటివ్ థింకింగ్గా కనిపించే పాజిటివ్ థింకింగ్ అన్నమాట. మన జీవితము అంతే. మరణం అనేది క్రొత్తగా రాదు. ఆల్రెడీ మనం పుట్టినప్పుడే మరణం మొదలయ్యింది. సాంబ్రాణి పుల్ల కొద్ది కొద్దిగా కాలుతూ ఉన్నట్టు ఈ జీవితం, ఈ శరీరం కూడా కొద్ది కొద్దిగా తరుగుతూ చివరికి శ్మశానంలో కాలి ముగుస్తుంది. గురువుగారి శిష్యుడు కుమారస్వామి ఎవరో చనిపోయిన వార్తను గురువుగారికి చెప్పినప్పుడు, మనం మాత్రం బ్రతికున్నామా కుమారస్వామి అన్నారు. ఆల్రెడీ మనం మరణించే ఉన్నాం అని తెలిసినప్పుడు మరణ భయం పోతుంది. అందుకే ఉపనిషత్ ఋషులు మృత్యోర్మా అమృతంగమయ అని ప్రార్థించారు. మృత్యువులో ఉన్న మమ్ము అమృతతత్వంలోకి తీసుకెళ్ళు అని. రమణులు మరణించి జీవించారు కనుకనే మరణ సమయంలో కూడా సంపూర్ణ ఎరుకతో నేనెక్కడికి పోగలను అని భక్తులకు అభయప్రదానం చేశారు. మరణించేది ఎప్పుడూ మరణించే ఉంటుంది, జీవించేది ఎప్పుడూ జీవించే ఉంటుంది అని తెలుసుకున్నారు కనుక ఆ మాట అనగలిగారు. గతాన్ని స్మరించడం కంటే, భవిష్యత్తును ఊహించడం కంటే, ఈ రెంటితో కలుషితమైన వర్తమానంలో ఉండడం కంటే ముగింపుతో ఉండడం హాయి అయిన విషయం. గురువుగారు అనేవారు, ఈ ధ్యాన కేంద్రాలలో కూర్చొని సాధన చేయడం కంటే శ్మశానంలో సమాధి అరుగులపై కాసేపు గడపడం మంచిది. ఆ సమయం నీకు ఎన్నో జీవిత సత్యాలను ప్రబోధిస్తుంది అంటారు. ధ్యానంలో ఎందుకంత ప్రశాంతత వస్తుంది? ధ్యానం అనేది మనసుకు ముగింపు ప్రదేశం కనుక. సద్గురు సన్నిధిలో ఎందుకంత ప్రశాంతత ఉంటుంది? సద్గురు సన్నిధి అనేది మన ఆధ్యాత్మిక అన్వేషణకు ముగింపు ప్రదేశం కనుక. ఏ వస్తువును చూసినా, ఏ వ్యక్తిని చూచినా వాని ముగింపును, అశాశ్వతత్వాన్ని కను. అప్పుడు నీతో సహా అందరూ కదిలే సవాల్లా కనిపిస్తారు. నిజానికి కూడా అందరూ కదిలే సవాలే. అలా చూడగలిగేవాడు శివుడే అయి ఉంటాడు. ఆ రుద్రునికి భూమి అంతా రుద్రభూమియే, శ్మశానమే అవుతుంది. శివుడు శ్మశానవాసి అంటే దాని అర్థం ఇదే. ముగింపు దేవుడు శివుడు, ముగింపు జీవుడు గురువు. శివ నివాసం శ్మశానం, గురు నివాసం సత్సంగం. శ్మశానం, సత్సంగం రెండూ ముగింపు ప్రదేశాలు. శివుడికి గురువుకి తేడా లేదన్నది అందుకే. రోజుకి ముగింపు నిద్ర, జీవితానికి ముగింపు మరణం, జీవికి జన్మ పరంపరకు ముగింపు జ్ఞానం. సద్గురు సత్సంగం అంటే అది శాస్త్రబోధనకు ముగింపు. సద్గురు పాదాలను స్పర్శించడం అంటే అది ఆధ్యాత్మిక అన్వేషణకు ముగింపు. చదివి మూసివేయబడిన పుస్తకం గురువు, తీరం చేరి ఆగిపోయిన పడవ గురువు. మనసుక మిథ్య అనే యూజీ పుస్తకానికి తన మిత్రుడైన టెర్రీ న్యూలండ్ ముందు మాట రాస్తూ ఓ మాట అంటారు, అంతా ముగిసిపోయిన మనిషి యూజీ అని. ఆహా, ఎంత గొప్ప భావ ప్రకటన, ఎంత గొప్ప పరిపక్వత, ఎంత గొప్ప మిత్రుడు అని అనిపించింది నాకు.
ఆ ఒక్క మాటతో మిగతా పుస్తకంలోని సారమంతా తెలిసిపోయినట్లయింది. అంతా ముగిసిపోవడమే ముక్తి. అలా సద్గురు సన్నిధిలో అంతా ముగిసిపోయిన మనుషులు గుమికూడుతారు. ఒకసారి జ్ఞానప్రసూనాలు ప్రూఫ్ దిద్దుతుంటే రమణ సత్సంగం అనే చోట మరణ సత్సంగం అని ఉంది. డిటిపి వర్క్ చేసిన గుణభూషణ్, అయ్యో మీరు చూడకుంటే చాలా పొరపాటు అయి ఉండేది అన్నాడు. నేనన్నాను, పొరపాటు అయినా సరే మేం దానిని పొరపాటుగా తీసుకోము. రమణానుభవం అంటే మరణానుభవమే. నిజం చెప్పాలంటే రమణ సత్సంగం కంటే మరణ సత్సంగం పేరే సరి అయినది అన్నాను. అతను విచిత్రంగా చూశాడు నా వైపు. బ్రతికి చచ్చేవాడు అజ్ఞాని, చచ్చి బ్రతుకువాడు జ్ఞాని అని గురువుగారు అన్నారు. జీవించి ఉండగానే మరణానుభవం కలగడమే ఆధ్యాత్మిక ఏకైక లక్ష్యం. ఆ మరణానుభవానికి యూజీ గారు కెలామిటీ, విపత్తు అని పేరు పెట్టారు. క్రొత్తగా పుట్టాలి అంటారు క్రీస్తు. అంటే మరణించి క్రొత్తగా పుట్టాలా అడుగుతాడు శిష్యుడు. కాదు, మారు మనస్సు పొందడం అంటారు క్రీస్తు. ఆ మారు మనసు పొందటాన్నే మనవాళ్ళు మోక్షమని, సాక్షాత్కారమని అంటారు. మారు మనసు పొందడానికి మనసు పడే వేదనే కెలామిటీ. అనస్థీషియా ఇవ్వకుండా చేసే ఆపరేషన్ లాంటిదే యూజీ చెప్పిన కెలామిటీ. నీ విషాదం అంటాడు. మారడం అంటే ఎవరో నమూనాగా నీవు ఉండాలనుకుంటున్నావు అని ఎగతాళి చేస్తాడు యూజీ. ముగిసిన మనిషి నిట్టూర్పులు. ఆలోచనే నీ శత్రువు. ఏదీ తెలియని స్థితి నీ సహజ స్థితి. నీలోంచి నీ గతాన్ని తోసిపారేయ్. భయపడకుండా నిన్ను నీవు వదిలేసుకొని ఉండు. ఫిర్యాదులు లేకుండా స్వీయ ఆలంబనలో ఉండు. వదిలేయ్, ఊరకే ఆగిపో, వెతకడం ఆపు. అవగాహన అంటే తప్పక అవగాహన చేసుకోవాలన్న కాంక్ష లేకపోవడమే. నువ్వుగా ఉండడం చాలా తేలిక. అందుకు నీవేమీ చేయనవసరం లేదు, ఏమీ ప్రయత్నించనవసరమూ లేదు. కానీ నీవున్నట్టు కాక మరోలా కావాలనుకోవడానికి నీవు చాలా చేయాల్సి ఉంటుంది. నీతో నీవు శాంతిగా ఉండాలని చేసే ప్రయత్నము అప్పటికే అక్కడున్న శాంతిని ధ్వంసం చేస్తోంది. ఏకాకివై నిలవగల ధైర్యం తెచ్చుకో. ఓ ఆలోచన పుట్టిన ప్రతిసారి నీవు పుడుతున్నావు. విషాదమెరుగని ఆనందం అసహజం. నీకు తెలియంది ఎప్పుడూ నీ అనుభవానికి రాదు. దేన్నైనా అనుభవించాలంటే అది నీకు తెలిసి ఉండాలి. తమ స్వంత దృష్టితో అన్నింటినీ కొలవడమే మాయ అంటే. నీ పరిమితుల్ని తెలుసుకోవడమే వివేకం. నీవు ఉన్నట్టుగా కాక మరోలా ఉండాలనుకోవడం వల్లనే నీవెప్పుడూ యాతన పడుతుంటావు. ఇతర మార్గాలన్నింటినీ తిరస్కరించినప్పుడే నీ స్వంత మార్గాన్ని కనుక్కోగలవు. ఏమీ తెలియనప్పుడు చాలా మాట్లాడుతావు. ఏ కాస్తైనా తెలిస్తే అక్కడ మాట్లాడడానికేముంది? ఓ సామాన్య వ్యక్తిగా ఉండడం మహా కష్టతరమైన సంగతి. అవగాహన అంటే తప్పక అవగాహన చేసుకోవాలన్న కాంక్ష లేకపోవడమే. నువ్వుగా ఉండడం చాలా తేలిక. అందుకు నీవేమీ చేయనవసరం లేదు, ఏమీ ప్రయత్నించనవసరం లేదు. కానీ నీవున్నట్టుగాక మరోలా కావాలనుకోవడానికి నీవు చాలా చేయాల్సి ఉంటుంది. నీతో నీవు శాంతిగా ఉండాలని చేసే ప్రతి యత్నము అప్పటికే అక్కడున్న శాంతిని ధ్వంసం చేస్తోంది. నీవు నీ సమాజపు ఆలోచనలే ఆలోచిస్తావు, సమాజపు భావాల్నే భావిస్తావు, సమాజపు అనుభవాల్నే అనుభవిస్తావు. కొత్త అనుభవం ఏదీ లేదెక్కడ. ఏదో ఒకటి చేయడం అనేదానికి ముగింపు పలకకుండా మీరింకేదో చేస్తున్నారు. అదే వచ్చిన చిక్కంతా. ప్రతి ఒక్కరినీ తన నమూనాలో ఇమర్చాలని బలవంతం పెట్టే మీ విలువల వ్యవస్థే మానవకోటి దుఃఖానికి హేతువు. ఆశే నిన్ను కొనసాగిస్తోంది. నిజానికి గతంలో ఎవ్వరూ తాకని చోట జీవితాన్ని నీవు స్పృశించాలి. దాన్ని నీకెవ్వరూ బోధించలేరు. సుఖానికై నీ అన్వేషణ దుఃఖాన్నే కొనసాగిస్తోంది. నీకు నీవు భరోసానిచ్చుకోవడం కోసం ఓ లక్ష్యాన్ని కల్పించుకున్నావు. నీకు భయం నుంచి ముక్తి పొందే భాగ్యమే అబ్బితే అప్పుడింక భగవంతుడే ఉండడు.
నిజమైన గురువు అంటూ ఒకడుంటే మిమ్మల్ని తన నుంచి ముక్తుణ్ణి చేస్తాడు. మీరు వెతుకులాట ఆపరు, ఎందుకంటే అట్లా ఆపడం మీకు అంతమవుతోంది కాబట్టి. మీరు వెతుకుతున్నారు కనుకనే మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నారు. జ్ఞానం అంటే అన్నింటినీ గుర్తించి పేర్లు పెట్టడం మాత్రమే. నేను చెబుతున్న దాని నుంచి మీరు తయారు చేస్తున్న దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు మనసే ఓ మిథ్య. ఆ మిథ్యా మనసు కనిపెట్టిందే ఆధ్యాత్మికత. ఏదైనా జరగాలంటే ముందు అన్వేషణ ముగిసిపోవాలి. ఎంత సన్నిహితుడని మీరనుకునే వ్యక్తి నుంచైనా సరే మీరు ఒక్క మాట కూడా వినలేరు. మీరు సదా వినేది మీ స్వంత అనువాదాల్నే. దైనందిన విషయాల పట్ల, మీ చుట్టూ జరిగే వాటి పట్ల ఆసక్తి లేనందునే మీరు అతీతం, కాలరహితం, దైవం, సత్యం, వాస్తవత్వం, జ్ఞానోదయం మొదలైన వాటిని కల్పించుకొని వాటి కోసం వెతుకుతున్నారు. ఓ వ్యక్తిని తన సహజ స్థితిలోకి ఏది తీసుకొస్తుందో ఇంకొకరిని అలా ఎందుకు తీసుకురాదో నాకు తెలీదు. బహుశా అది జీవకణాల్లోనే వ్రాసి ఉందేమో. ఈ సంగమో, ఈ సంస్కృతో నీలో నింపిన ఉత్తేజాల మూలంగా ఈ క్షణం నువ్వు చేస్తున్న దానికన్నా ఆసక్తికరమైంది, ఇంకా అర్థవంతమైంది, ప్రయోజనకరమైంది ఇంకేదో ఉందనిపించి అలజడి పడుతున్నావు. తృప్తి నెరగకుండా ఆకలి తనకు తాను పూర్తిగా మండిపోవాలి. నీ దాహం అనేది అది తీరకుండానే తనకు తానే ఆవిరైపోవాలి. ఓ ప్రశాంత మనోస్థితిని కల్పించడానికి ఆలోచనా బల ప్రయోగంతో నీవు చేసే ప్రయత్నం ఏదైనా అది హింసే. అన్వేషణ కోసమే మీరు వెచ్చిస్తున్న శక్తి మీరు జీవించడానికి అవసరమైన శక్తిని హరించి వేస్తోంది. సమస్త మానవాళి అనుభవాన్ని నీలో నుంచి విసిరివేయగలిగితే తప్ప నీవు నీదైన విలక్షణత్వంలోకి రాలేవు. అప్పుడే నీవు నీవుగా ఉండగలవు. అసలు నీ ప్రజ్ఞ ఏమాత్రం లేకుండానే నిద్రలో నీ శరీరం ఎన్నిసార్లు అటూ ఇటూ సర్దుకుంటోంది. దేహం తన్ను తానే దిద్దుకుంటుంది. ప్రశ్నించడం వివేకానికి గీటురాయి కాదు. ప్రశ్నించడం ఆగిపోవడమే వివేకం. మానవజాతి పోగు చేసుకున్న సమస్త విజ్ఞానం, అనుభవం, విషాదం అన్నీ నీలో ఉన్నాయి. నీలో ఓ పెద్ద భోగిమంట వేసుకోవాలి. అప్పుడే నీవో స్వతంత్ర వ్యక్తివవుతావు. వేరే మార్గమే లేదు. నీ తల్లిదండ్రుల రతిక్రియ ఫలితంగానే నువ్వు జన్మించి జీవిస్తున్నావు. అంతే. జీవితానికేదో పరమార్థం ఉందని ఆశించకు. నీవు ఎలా ఆలోచిస్తున్నావో, ఎలా భావిస్తున్నావో, ఎలా అనుభవిస్తున్నావో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అదే మార్గంలో ఆలోచిస్తున్నారు, అలానే భావిస్తున్నారు, అలానే అనుభవిస్తున్నారు. దేన్నైనా మార్చడానికి చేయవలసింది ఏమీ లేదు. అన్నీ వాటి స్వంత మార్గంలో అవే మారుతున్నాయి. తప్పొప్పులు, మంచి చెడులనే ద్వంద్వ విభజనలో ఇరుక్కోనంత వరకు నీవు ఏ తప్పు చేయవు. ఈ ద్వంద్వాలలో ఇరుక్కున్నంత కాలం నీవెల్లప్పుడూ తప్పుదారిని పట్టే ముప్పు ఉంది. నన్ను ఆదర్శంగా తీసుకోమని గాని, లేక నా అడుగుజాడల్ని అనుసరించమని గాని నేనెవ్వరికీ ఎప్పటికీ సూచించను. మనిషి మతాన్ని సృష్టించుకున్నాడు. అది తనకు ఓ ముసుగునిస్తుంది కనుక. కళాకారుడు కూడా ఇతర వృత్తి నిపుణులాల్నే ఓ నిపుణుడు. అతడు పనిముట్టును ఉపయోగించి తన్ను తాను వ్యక్తం చేసుకుంటాడు. కళ అనబడేదంతా ఇంద్రియాత్మక చలనమే. వినయం అనేది ఓ కళగా సాధన చేసేది. అసలు వినయం అనేదేమీ లేదు. నీకు ఏదైనా తెలిసి ఉన్నంత కాలం వినయం అన్నది ఉండదు. ఆ తెలిసినది వినయము ఒకేసారి కలిసి ఉండలేవు. ఎంతటి అసాధారణ అనుభవాలైనా సరే ఇంద్రియ స్పందనల పరిధిలోనే ఉన్నాయి. లోకంలోని కోట్ల జనాభాలో నీలాంటి వాడింకెక్కడా లేడు. ప్రతి వ్యక్తి పరిణామ ప్రక్రియచే సృజింపబడిన అసాధారణ జీవే. హిందూయిజం అనేది మతం కాదు. అది వందల కొద్దీ దుకాణాలుండే బజారు లాంటిది. అవతార పురుషులు అనబడే వారిని ఆదర్శంగా తీసుకొని అనుసరించడం వల్ల విలక్షణ వ్యక్తుల్ని, విరజిమ్మగల సృష్టి సామర్థ్యాన్ని నాశనం చేసుకున్నాం.
ఈ భూమి మీద తక్కిన వాటికన్నా మనమేమీ అధిక ప్రయోజనకారులమో లేక ప్రజ్ఞావంతులమో కాదు. ఇక్కడున్న చీమల కన్నా, మన చుట్టూ ముసిరే ఈగల కన్నా, మన రక్తం పీల్చే దోమల కన్నా వేరే ఏ గొప్ప ఉద్దేశంతోనో మనం సృష్టింపబడలేదు. నీకు నీవు విధించుకున్న వైరాగ్య దీక్ష ద్వారా నీ ప్రజ్ఞని విస్తరించుకొని తద్వారా ఆనందంగా ఉండాలనుకుంటావు. ఆ అవకాశమే లేదు. నీవో యంత్రానివైపోవాలి. నీవు చేస్తున్న పనుల ముందు గాని, అవి జరుగుతున్నప్పుడు గాని, జరిగాక గాని ఎన్నడూ ప్రశ్నించకుండా యాంత్రికంగా మసులుకోవాలి ఈ లోకంలో. ఏదో ఒకటి తిరిగివ్వకుండా సమాజం నిన్ను పోషించదు. అది వాళ్ళు కోరేది ఇవ్వాలి తప్ప నీవేమి ఇయ్యాల్సి ఉందో అది కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే జీవితం అర్థవంతమవుతుంది. అస్తిత్వపు మర్మాలను అర్థం చేసుకోవాలనే బలీయమైన మర్మాలను అర్థం చేసుకోవాలనే బలీయమైన వాంఛ విధ్వంసకరం. ఆ రహస్యాల్ని అలానే వదిలేయి. శాశ్వతమైనదేదో ఉండి తీరాలని మనం అపేక్షిస్తాం. ఈ మత గురువులమ్మే చిల్లర సరుకంతా అదే. వాళ్ళు మీకు శాశ్వత ఆనందాన్ని అమ్మజూపుతారు. బతకడానికి అవసరమైన తెలివితేటలు భౌతిక జీవుల నిర్మాణంలో సహజంగా ఉన్నాయి. కొత్తగా నీవేమీ నేర్చుకునే అవసరం లేదు. ఆనందంగా ఉండే క్షణాలు ఉంటాయి, విచారంగా ఉండే క్షణాలు ఉంటాయి. కానీ శాశ్వతానంద స్థితిలో ఉండాలనే అపేక్ష దేహానికి శత్రువు అవుతుంది. ఉన్నమాట ఏమిటంటే మీకే సమస్య లేకపోతే మీరే ఓ సమస్యను సృష్టించుకుంటారు. సమస్యే లేకపోతే అసలు జీవిస్తున్నట్లు మీకు అనిపించదు. నిస్వార్థపరుడవడం కోసం ఏదో చేస్తున్నంత కాలం నీవో స్వార్థపరుడుగానే మిగిలిపోతావు. ఓ సహజ మానవుడిగా సమాజానికి ఏమీ పనికిరాడు. పైగా అందుకు విరుద్ధంగా అతడో ప్రమాదకారి అవుతాడు. ఏదో తనకు తాను వ్యక్తమవ్వాలని యత్నిస్తోంది, కానీ సంస్కృతి దాన్ని అణచివేస్తోంది. ఆ సంస్కృతిని ఒకసారి బయటకు నెట్టగలిగితే ఇంక తనను తాను తనదైన రీతిలో వ్యక్తపరుచుకుంటుంది. ఆదర్శం సమస్తాన్ని తప్పుదారి పట్టించింది. పరిపూర్ణ వ్యక్తి అనబడేవాడు ఎక్కడా లేడు. నీతిమంతుడనబడేవాడు ఉత్త భయస్థుడు, పిరికి పంద. అందుకే అతడు నైతికతను సాధన చేస్తూ ఇతరులపై నీతి తీర్మానాలు చేస్తూ కూర్చుంటాడు. సద్గుణ సాధనే లక్ష్యంగా ప్రాకులాడే తత్వం నుంచి ముక్తుడయ్యే భాగ్యశాలివైతే దుర్గుణాలు కూడా దాంతోపాటే నీ వ్యవస్థ నుండి నిష్క్రమిస్తాయి. నీవు నేను పోయినా జీవశక్తి కొనసాగుతుంది. ఆ దీపాలు ఆరిపోతాయి, కానీ విద్యుత్ శక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఏది నాకు సత్యమో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తెలియచేయడం అసాధ్యం. ఇక్కడున్న నిశ్చితత్వం మరొకరికి ప్రసరింప సాధ్యం కానిది. అందుచేత ఈ గురు వ్యాపారమంతా నిశ్చయంగా పనికిమాలిన చెత్తే. నేను చెప్పదలిచేదేమంటే, ఏదో ఒకటి నీకు నీవే కనుక్కోవాలి. కానీ నీవు కనుక్కున్నది సమాజానికి ఉపయోగపడుతుందనో ప్రపంచాన్ని మార్చడానికి పనికి వస్తుందనో పొరపడకు. సమాజంతో నీకు తీరిపోయింది అంతే. ఉన్నది ఒకే ఒక ఆలోచన. ఆ ఒక్క ఆలోచనకు ముడిపడే ఉన్నాయి. అదే నేను అన్న ఆలోచన. దాని ఆధారంగా నీవు పొందే ఏ అనుభవమైనా భ్రమే. నీ మనస్సు నా మనస్సు అంటూ ఏమీ లేదు. ఉన్నది కేవలం మనస్సు. మానవుడు తెలుసుకున్నది, భావించినది, అనుభవించినది, తరతరాల నుంచి సంక్రమింప చేసుకున్నదంతా కలిసి సమస్తము అదే. ఏ ఊహ లేకపోవడం, ఏ ఇచ్ఛ లేకపోవడం, ఏ ప్రయత్నము లేకపోవడం, ఏ దిశగా అయినా సరే, ఏ స్థాయిలోనైనా సరే, ఏ పరిమాణంలోనైనా ఎలాంటి చలనము లేకపోవడం, అది అసలు విషయం. అలవోకగా ఉండటాన్ని ప్రయత్నంతో సాధించడం అనేది యుద్ధంతో శాంతిని సాధించడం లాంటిది. సాధన ఆపడం నిజంగా ధైర్యం. నీలోని సంప్రదాయానికి ముగింపు పలకడం నిజంగా ధైర్యం. ఉన్న పరిస్థితి నుంచి తప్పించుకో చూడడమే అసలు నీకు చిక్కుల్ని తెచ్చిపెడుతోంది. నీవు దివ్యమని, పవిత్రమని భావించేది కూడా ఆ చైతన్యంలో కల్మషమే. జ్ఞానోదయం పొందిన వ్యక్తి ధృవతారలా వెలుగుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని నీ కొలపాత్రల కింద దాచలేవు.
నీ మౌలిక అవసరాల్ని నిరాకరించుకోవడం ఆధ్యాత్మిక లక్షణం కాదు, కానీ కూడు గుడ్డ కూడులను మించి ఆశించడం మాత్రం మనోవైకల్యమే. మనసు శరీరాల మధ్య విభజన తొలగిపోవాలి. నిజానికి విభజన లేదు. ప్రతి జీవకణానికి తనదంటూ ఓ మనస్సు ఉంది. జీవితమంతా ఓ గొప్ప సుదీర్ఘ స్వప్నం. దీనికెక్కడా వాస్తవికత లేదు. మీరు ఈ పోల్చడాలన్నీ ఆపితే అక్కడుండేది మీ సహజ స్థితి. అప్పుడింక మీరు ఎవరినీ వినరు. సహజ స్థితి అకారణం, అది యాదృచ్ఛికంగా కలుగుతుంది, అంతే. ఆలోచించడం మాని జీవించడం మొదలుపెట్టు. మానవుని సారవంతమైన ఊహాకల్పిత వస్తువే భగవంతుడు. నీవు జీవించి ఉన్నప్పటికంటే మరణించిన తరువాతే ప్రకృతికి ఎక్కువ ఉపయోగపడతావు. ఈ ప్రపంచాన్ని కమ్మేసిన ఆధ్యాత్మిక మత కాలుష్యంతో పోలిస్తే వాతావరణ కాలుష్యం చాలా తక్కువ హానికరం. మీరు రక్షకుల నుండి రక్షింపబడాలి, ముక్తిదాతల నుండి విముక్తులు కావాలి. ఏమీ చేయకపోవడం అనేది ఏమీ చేయడం కంటే భిన్నం కాదు. మృత్యువే అమృతత్వాన్ని, ఎరిగి ఉన్నదే ఎరుగని దాన్ని, కాలమే కాలరాహిత్యాన్ని, ఆలోచనే ఆలోచనారాహిత్యాన్ని సృష్టిస్తాయి. అసలు చూసేవానికి ఉనికి లేదు. చూడబడే వస్తువే చూసేవాడిని సృష్టిస్తోంది. ఇది భారతీయ తాత్విక ఆలోచన మొత్తానికి విరుద్ధం. నా మాటలు నిరాశావాదావిగా వినిపించవచ్చు, కానీ ఓ నిరాశావాది నిజానికి వాస్తవవాది. నిరాశావాదం ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని ఆరోగ్యకరమైన ధోరణిలో చూడడానికి సహాయపడుతుంది. ఇప్పుడు నీవు చేస్తున్న దానికంటే ఎక్కువ ఆసక్తికరంగా, ఎక్కువ ప్రయోజనకరంగా, ఎక్కువ అర్థవంతంగా చేయదగ్గది మరేదో ఉంటుందని భావించినంతకాలం నిన్ను నీవు విసుగుదల నుండి బయటపడేసుకునే మార్గమే లేదు. పిల్లలకు వాళ్ళెలా ప్రవర్తించాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా జీవించాలో నేర్పడానికి ప్రయత్నించే బదులు వాళ్ళ నుండి నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. స్వార్థంతో ఉండు, స్వార్థంలో నిలిచిపో అనేది నా సందేశం. ఆత్మసాక్షాత్కారం పొందాలనుకోవడం స్వార్థం, దాతృత్వం కూడా స్వార్థమే. ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే: ప్రశ్నించడం మానండి. త్యజించడానికి మీ వద్ద ఏదో ఉందని అనుకున్నంతకాలం మీరు దారి తప్పినట్లే. బతికి ఉండడం ముఖ్యం, ఎలా జీవించాలి అన్నది కాదు. జీవించడం ఎలా అన్న ప్రశ్నను మనం సృష్టించాం. హింస పరిణామ క్రమంలో ఒక అంతర్భాగం. జీవరాశి బతకడానికి హింస చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో ప్రేమ అనేదే లేదు. నేను నీకే దారి